చదువుతాం. మన కొరకు అర్పించబడ్డాడు, మన కొరకు విమోచించడానికి కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు. కానీ పాపం చేయలేదు. పాపిగా బలి పశువు అయిపోయాడు, యజ్ఞ పశువు అయిపోయాడు. కొడుతూ ఉంటే, ఆయన రక్తము స్రవిస్తూ ఉంటే, ప్రక్కన బలిపోటు పొడుస్తూ ఉంటే, కొడలతో కొడుతూ ఉంటే ఆయన రూపం మారిపోయింది. కారణం తెలుసా? మన జీవితాన్ని కాపాడడానికి, మనం రక్షించడానికి కొరకై, అగ్నిగుండానికి వెళ్ళకుండా ప్రభు పరలోక రాజ్యంలో తనతో ఉంచడానికి తన రక్తమే మన కొరకు దారపోసి సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి మూడో దినం మృత్యుంజయుడిగా లేచాడు. యేసుక్రీస్తు దయ వలన, యేసుక్రీస్తు కృప వలన, తన ప్రేమ వలన మన జీవితాన్ని కాపాడాడు. ప్రభువే ప్రేమించకపోతే, ప్రభువే కాపాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండం వెళ్ళాలి. మీరు నాతో కూడా ఉండవాలని ఆయనతో పాటు కూర్చుండే గొప్ప భాగ్యం కలిగించడానికి